ఒకరు కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనాల్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి సమయం మార్చాం, కొంచెం ఎర్లీగా మొదలు పెడదామని. ఎందుకంటే లేట్ అయిపోతుంది, బాగా లేట్ అయిపోతుంది. అందుకని పోయిన వారం చెప్పినట్లుగానే 10:00కల్లా ఆరాధన ప్రారంభించబడిద్ది. వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో కొంచెం గడపాలి అన్నటువంటి వాళ్ళు మీ పనులను చక్కబెట్టుకొని వేగిరపడి త్వరపడి దేవుని మందిరానికి రండి. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మొదటి నుంచి మీరుంటే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఇప్పటి వరకు దేవుణ్ణి మనం పాటల ద్వారా మహింపరిచాము. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. దేవుని మాటలు, దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఎవరైతే శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ఆసక్తితో ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారితో ఖచ్చితంగా మాట్లాడతాడు. కాబట్టి దేవుని వైపు చూద్దాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త, బైబిల్లో గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 32 వరకు ఉన్నటువంటి అంశాన్ని ధ్యానించుకుందాం. 22 నుంచి 32 వరకు చదువుతారు. జాగ్రత్తగా ఆ సంఘటన, ఆ నేపథ్యం ఏంటి, అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలకించినట్లయితే అందులో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం ఈ రోజున నేర్చుకొని వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. మైక్ పట్టుకోమ్మా. దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టపడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద వినపడిందా? వాక్యం వినపడిందా? అర్థమైంది? ఆశీర్వాదం గారు, వాక్యం అర్థమైందా? వినపడిందిగా? రైట్. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు చెప్తాం గట్టిగా. వాక్యం ఎప్పుడు అందరికీ వినపడాలా? అందరు వినాలా? మనం చదువుకోవడం కాదు, అందరు వినాలా ఆసక్తితో. 100 మంది ఉన్నా, ఒకళ్ళున్నా దేవుని గురించి ఒకే రీతిగానే మనం ప్రకటించాలి. అది దేవుడు మెచ్చే సేవ. దాని స్తోత్రం కలుగును గాక. ఓకే, అయితే మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 4 సంఘటనలు అక్కడ మనం మొదటి నుండి చదువుకుంటే 4 సంఘటనలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంఘటనలు? మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎన్ని సంఘటనలు జరిగినాయి అక్కడ? 4 సంఘటనలు జరిగినాయి. అంటే 4 ఇన్సిడెంట్లు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూడగలం. మొదటిగా ఏంటంటే బాప్తీసం ఇచ్చే యోహాన్ని చంపేయటం. బాప్తీసం ఇచ్చు యోహాను. ఈ బాప్తీసం ఇచ్చే యోహాన్ని ఎవరు చంపారంటే హేరోదు అన్నటువంటి ఆ రాజుగారు చంపేశారు. యూదులకి రాజుగా ఉన్నటువంటి హేరోదు బాప్తీసం ఇచ్చే యోహాన్ని తల నరికించేశాడు. కారణం ఏంటంటే హేరోదు
ఈ హేరోదు ఎవరంటే యేసుప్రభు ఉన్నప్పుడు హేరోదు కాదు. యేసుప్రభు పుట్టిన తర్వాత చిన్నపిల్లల్ని చంపేయమన్నాడు చూసారా, ఆ హేరోదు కాదు. ఆ హేరోదుకి 4 భార్యలు ఉన్నారు. ఆ నలుగురిలో 3వ భార్య కుమారుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్త 14 అధ్యాయంలో ఉన్నటువంటి హేరోదు. అప్పట్లో వాళ్ళని హేరోదులు అని పిలిచేవాళ్ళు, కానీ వాళ్ళ పేర్లు వేరేగా ఉండేవి. అయితే హేరోదు వాళ్ళ యొక్క అన్నయ్య గారి భార్య అని ఉంచుకున్నాడు. అన్నయ్య భార్య ఏమైంది? వదిన అయింది. వదిన్ని తెచ్చుకొని ఉంచుకున్నాడు. అన్నయ్య పేరు ఫిలిప్పు, ఆవిడ పేరు హేరోదియా. ఆవిడ పేరేంటి? హేరోదియా. ఈయన పేరు హేరోదు, ఆవిడ పేరు హేరోదియా. ఈయనకన్నా పెద్ద ఆవిడే. ఆవిడకు ఒక కుమార్తె ఉంది, ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తిని తీసుకొని అతను ఉంచుకోవటం వల్ల ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇది మంచిది కాదుగా, కరెక్ట్ కాదుగా, నువ్వు చేసింది తప్పు అని గట్టిగా నిలదీశాడు, అడిగేపటికే ఎవరైనా రాజుగారిని ఎదిరిస్తే ఏం చేస్తారు? రాజుగారు చంపేస్తారు. అయితే ప్రజలందరూ కూడా బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని మరి ప్రవక్తగా అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఏం చేయాలో అర్థం అవ్వలేదు హేరోదికి. సరే, ఇటు హేరోదియా అంటే ఆవిడ ఆ హేరోదు ఉంచుకున్నటువంటి హేరోదియా కొంచెం ప్రెజర్ చేసేపటికి ఆవిడ గోల తట్టుకోలేక బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని తీసుకొచ్చి చెరసాలలో వేసాడు. చెరసాలలో వేశాడు. చెరసాలలో వేసిన తర్వాత ఒక రోజున హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చింది. జాగ్రత్తగా వినండి, హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజున ఈ హేరోదు యొక్క కుమార్తె ఎవరైతే ఉన్నారో 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ కూతుర్ని నాట్యం చేయించాడు. బాగా నాట్యం చేసింది ఆవిడ. ఎలా ఉంటుందంటే ఆ అంతఃపురంలో చుట్టూ అందరూ పెద్దలు కూర్చొని ఉంటారు, ద్రాక్షారసం ఉంటుంది, కావాల్సిన పదార్థాలన్నీ ఉంటాయి. అక్కడ ఈ అమ్మాయి నాట్యం చేసింది. ఆ నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఈ ద్రాక్షారసం తాగాడు, మత్తెక్కిపోయి ఉంది. వెంటనే అన్నాడు, ఫిదా అయిపోయాడు ఆ నాట్యానికి. నీకేం కావాలో కోరుకో, నువ్వేది అడిగితే అది ఇస్తానని చెప్పేసి చెప్పాడు. సరే, ఈవిడ కొంచెం యవనస్తురాలు కాబట్టి గబగబ పరిగెత్తుకుంటా తల్లి దగ్గరికి వెళ్ళింది. హేరోదియా అనే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ రాజుగారు నా నాట్యం చూసి ఫిదా అయిపోయాడు, నీకేం కావాలో కోరుకోమంటున్నాడు. ఏం కోరుకోను? రాజ్యాన్ని కోరుకోనా, అర్ధరాజ్యాన్ని కోరుకోనా అని అంది. పిచ్చిదానా, రాజ్యం అందే కదా, ఇంకా రాజ్యాన్ని కోరుకునేదే ఉంది. చెరసాలలో పెట్టినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కొట్టించి ఇమ్మనంది. ఎందుకు? నిలదీశాడు కదా. నిలదీసేపటికి ఈవిడికి కోపం అలాగే ఉంది. ఆ చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని తల కొట్టించి ఒక ప్లేట్లో తీసుకురమ్మను అని తల్లి చెప్పంగానే అదే మాట తీసుకొచ్చి రాజుగారికి చెప్పింది. రాజుగారు హేరోదు కాసేపు బాధపడ్డాడు. మరి మాట ఇచ్చాడుగా, అందరి సమక్షంలో మాట ఇచ్చాడుగా, చెప్పినటువంటి మాట నెరవేర్చాలి. చేసేది లేక భటుని పిలిచాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని తలగొట్టించి తీసుకురమ్మన్నాడు. వెంటనే వాళ్ళు చిరఛేదనం చేసేసి యోహాను యొక్క తలని ఒక ప్లేట్లో తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది తీసుకొని వెళ్ళి ఆ బిడ్డకి, అంటే యవనస్తురాలకి ఇస్తే యవనస్తురాలు తీసుకు హేరోదికి ఇచ్చింది. ఇది ప్రారంభం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి, అంటే 12వ వచనం వరకు ఉన్నటువంటి సంఘటన. మొదటి అంశం. 4 అంశాలు ఉంటాయి అన్నగా మొదటి అంశం. అయితే ఈ సంఘటన యేసు ప్రభుకి తెలిసింది, బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపేశారని. యోహాను గారు యేసు ప్రభుకు బంధువు అవుతాడు. ఎలిజబెత్ మరియమ్మ గారికి బంధువు కదా, లోకాసు వార్తలో ఉంటుంది కదా. వెంటనే ఆయన ఏం చేశాడంటే 13వ వచనం ఉంటుంది, మీరు చదువుకున్నట్లయితే, వెంటనే ఆయన ఒక దోణి తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్య ప్రాంతంకి, అవతాలకి, ఆ నది సరస్సు అవతాలకి ఆయన బయలుదేరి వెళ్ళాడు. బాబు కొంచెం దోణి తీయండి అని చెప్పి ఆ దోణి ఎక్కి
ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు అని ఉంటుంది. ఎవరిని తీసుకెళ్ళా, ఒంటరిగా వెళ్ళిపోయాడు అక్కడికి. ఎందుకు వెళ్ళి ఉంటాడు యేసు ప్రభు అని అంటే, మానవుడు కదా. యేసయ్య ఈ లోకానికి 100% దేవుడు, 100% మానవుడు. ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి దైవత్వము, మరి అదేవిధంగా మానవుడి యొక్క లక్షణాలు కలిగినటువంటి ఆయనగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు మనిషికి ఉన్నట్టు ఎమోషన్స్ ఉంటాయి, ఆయనకు కూడా, యేసయ్యకి కూడా. ఏడవడా అంటే ఏడుస్తాడు దేవుడు. నిద్రపోయాడా నిద్రపోయాడు దేవుడు. ఆకలిగా ఉన్నాడా ఆకలిగా ఉన్నాడు. దేవుడు కదా అనుకోవచ్చు. కానీ మనిషిగా వచ్చినప్పుడు, మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చినప్పుడు, ఒక మనిషికి నీకు నాకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి, దేవునికి, యేసయ్యకి ఉన్నాయి. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను చంపేశారు అనే వార్త వినంగానే ఆయనకి బాధ కలిగి ఉండొచ్చు, నొప్పి కలిగింది. అందుకని ఒంటరిగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఒంటరిగా ఆయన ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, సెకండ్ సంఘటన, యేసు ప్రభుని ఎత్తుక్కుంటా జనాలు బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అని ఆయన ఎత్తుక్కుంటా బయలుదేరితే ఒకచోట కనుక్కున్నారు. దోణి అక్కడ ఉంది, ఆయన అరణ్య ప్రాంతంలో కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, ప్రభువా నేను ఎక్కడున్నావు అని ఎత్తుక్కుంటా వచ్చావు నిన్ను అని చెప్పేసి అంటే, దేవుడు అక్కడ ఒక మాట ఉంటుంది, అసలే బాధలో ఉన్నాడు ఆయన. అదే మనం ఉంటే కనుక ఏమంటాం, మరి ఏందిరా ఇక్కడ కూడా నన్ను ఒంటరిగా ఉంచరా, మీరు ప్రశాంతంగా ఉంచరా, కొంచెం నా బాధగా ఉంది, తర్వాత మాట్లాడతా, వెళ్ళిపోండి అన్నట్టుగా మనం ఇసురుకుంటామేమో, మనుషులం కదా, ఇసురుకుంటాం. కానీ యేసయ్య అలాంటి పరిస్థితుల్లో బాప్తిసం ఇచ్చి యోహాన్ని చంపేశారని ఒంటరిగా వెళ్ళి కాసేపు స్పెండ్ చేద్దాము అనుకున్నటువంటి యేసయ్యకి జనాలు వదిలిపెట్టుకోకుండా ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన కనికరపడి అని ఉంటుంది. యేసయ్య ఎలాంటాడు, కనికరం చూపించే దేవుడు. కనికరపడి ఎవరిని ఇసుక్కోకుండా వచ్చినటువంటి వారిని అందరిని కూడా అందరికి స్వస్థతలు ఇచ్చాడంట. కుంటువారిని నడపగలిగాడు. మరి చాలా స్వస్థతలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వస్థతలు చేసి, ఆ తదుపరి ఆయన దేవుని యొక్క బోధ, అంటే పరలోక రాజ్యం గురించినటువంటి ఆ బోధను అందరికీ వినిపింపజేశాడు. చీకటి పడిపోయింది, వాళ్ళు తినటానికి ఏమీ లేదు. సరే యేసయ్య అన్నాడు, శిష్యుల్ని పిలిచాడు. శిష్యులు ఒక అతన్ని ఆ పక్కనే ఉన్నటువంటి ఊరు కలిగినటువంటి ఫిలిప్పు అన్నటువంటి ఒక శిష్యుని పిలిచి, ఫిలిప్పు మీది పక్కనే అనుకుంటగా ఊరు, వీళ్ళందరికీ భోజనం పెడదాము, భోజనాలు సిద్ధం చేయండి. పాపం ఏం తినలేదు వాళ్ళు, పొద్దున్న నుంచి కూడా ఉపవాసంతో ఉన్నారు. ఇలా ఈ సమయంలో వాళ్ళని వదిలిపెడితే ఎక్కడికి వెళ్తారు, కళ్ళుదిరిగి పడిపోతారేమో, కాబట్టి మనమే పెడదాం ఆహారం అని అనగానే ఫిలిప్పు, ఎంతమందికి ఆహారమా, అసలు ఇది సాధ్యపడే విషయమేనా, ఎలా తీసుకొస్తాం అని ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి పురుషుల సంఖ్య 5,000 మంది ఉన్నారు. ఎంతమంది? 5,000 మంది పురుషులు అని బైబిల్లో లెక్కించారు. బైబిల్లో యూదుల ఆచార ప్రకారం ఎక్కడైనా జనాభా లెక్క రాయాలంటే పురుషులు మాత్రమే లెక్కిస్తారు, పిల్లల్ని అలాగే స్త్రీలని లెక్కించరు. వాళ్ళు ఓన్లీ పురుషుల్నే లెక్కిస్తారు. మీకు అర్థమయ్యే చెప్పాలంటే, ఇక్కడ మనకు ఒక 100 కుటుంబాలు ఉన్నాయనుకో, కుటుంబాల్లో పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళందరూ ఉంటాం కదా. వాళ్ళు లెక్కించేది లెక్కించండి ఇక్కడ ఉన్నటువంటి 100 మందిని అంటే ఓన్లీ పురుషులు మాత్రమే లెక్కించి లెక్క చెప్తారు, ఆడవాళ్ళని వాళ్ళు లెక్కించరు. అయితే బైబిల్లో ఉంది ఎంతమంది పురుషులు అంటే 5,000 మంది పురుషులు. మరి స్త్రీలు వాళ్ళకి 5,000 మంది వేసుకోండి, ఎంతమంది అయ్యారు? 10,000 మంది. ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరిద్దరు చొప్పున పిల్లల్ని వేసుకోండి, వాళ్ళు ఎంతమంది అయ్యారు? ఇంకో 10,000 మంది. టోటల్గా ఎంతమంది? 20,000 మంది ఆహారం ఎక్కడ తీసుకొస్తారు? ఇది సాధ్యమేనని లెక్కలు కట్టి ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య మీరు ఆహారం పెట్టమన్నారు, మంచిదే, అయితే ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఒక 10 నెలలు కష్టపడుతూ వచ్చేటువంటి జీతం సరిపోద్ది, మన దగ్గర అంత ద్రవ్యం లేదు, ఒక్కొక్కరికి 2 ఇడ్లీలన్నా
2 గారెలన్నా తీసుకొచ్చి పెడదామన్నా ఎంత ఖర్చు అయ్యిద్ది అని లెక్క చెప్పాడు. అంటే ఇది అవ్వదు, మనం పెట్టలేమో ఇంతమందికి అన్నట్టు చెప్తే యేసయ్య అన్నాడు, వాళ్ళకి భోజనం పెట్టాల్సిందే అని చెప్పి, మీలో ఎవరి దగ్గర అయినా ఉందంటే వెంటనే అదిగో చిన్న బిడ్డ దగ్గర ఒక 5 రొట్టెలను 2 చేపలు ఉన్నాయి ప్రభు అన్నారు. అవి పట్టురండి అన్నాడు. అవి పట్టుకొచ్చిన తర్వాత దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పి అందరిని కూర్చోబెట్టి 5,000 మందికి, అంటే 20,000 మందికి, స్త్రీలు పురుషులు పిల్లలతో కలిపి 20,000 మందికి ఆయన సమృద్ధిగా భోజనం పెట్టి అక్కడ భోజనం పెట్టినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు తిని తృప్తి చెందిన తర్వాత ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది 2వ సంఘటన. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని రాజుగా చేద్దాం అనుకున్నారు. అక్కడ ఉంటుంది 22వ వచనం, అంటే 13 మొదటి నుంచి 13 వరకు యోహాన్ని బాప్తిసం ఇచ్చే యోహాన్ని తల తీసేయటం అయితే 13 నుంచి 22 వరకు ఉన్నటువంటి సంఘటన ఏంటయ్యా అంటే ఆయన అరణ్య ప్రాంతంలో 5,000 మందికి ఆహారం పెడతాం. ఆ తదుపరి ఇప్పుడు మనం 3వ అంశం ఏంటంటే వెంటనే ఆయన వాళ్ళ శిష్యులకి ఒక మాట చెప్పాడు. మనం చదువుకున్నటువంటి 22వ వచనంలో ఉంటుంది ప్రారంభంలో, వాళ్ళని మీరు దోణి ఎక్కి అవతలకి వెళ్ళండి, మీరు అవతలకి వెళ్ళండి అని వాళ్ళని తొందర పెట్టినట్టుగా ఉంది. శిష్యుల్ని తొందర పెట్టాడంట యేసయ్య. మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు మీరు అని ప్రభు శిష్యుల్ని 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత, అంటే 20,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత వెంటనే చెప్పాడు ప్రభు, మీరు ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళండి. ఎందుకు అంత తొందర పెట్టాడు అంటే కొన్ని కారణాలు ఏంటంటే అక్కడ యేసు ప్రభుని రాజుగా చేయాలని, ఇంత చేశాడు కదా, ఈయన మామూలు ఆయన కాదు, ఈయన రాజుగా చేద్దాం, మన మీద రాజుగా ఈయన్ని పెడదామన్నట్టుగా కొంతమంది అక్కడ ప్రోత్సహించుకొని ఆ సన్నాహాలు చేస్తూ ఉంటుంటే యేసు ప్రభు ఆల్రెడీ రాజు, వాళ్ళు గుర్తించకపోగా ఇప్పుడు రాజు చేద్దాం అన్నట్టుగా ఆలోచనలు ఉన్నారు. కాబట్టి అది మంచిది కాదని ప్రభు తెలిసి మీరు వెంటనే, ఎందుకంటే శిష్యులు మరి వాళ్ళ మాటల్లో పడిపోతారు అక్కడ ఉంటే, అలాగేనంటే చేద్దాం అన్నట్టు ఒకళ్ళు శిష్యులు కూడా వచ్చేసి మళ్ళీ అనాలోచనలో పడిపోయి ఈ పని చేస్తారేమోనని మీరు ఇక్కడ ఉండకూడదు అని ప్రభు ఏం చెప్పాడంటే మీరు బయలుదేరి అవతలకి వెళ్ళండి. ప్రభు నీతో పాటు వెళ్తావయ్యా అని ఉండొచ్చు వాళ్ళందరూ శిష్యులు. లేదు మీరు వెళ్ళండి అవతలకి, నేను వస్తాను అన్నాడు. ఉంటే ఏముందయ్యా నీకు టైం ఏమైనా ఉంది ఇక్కడ, అంతవరకు మేము కూర్చుంటాం అని ఉండొచ్చు, మీరు వెళ్తారా లేదా అని ప్రభు కొంచెం సీరియస్గా గద్దించి ఉండొచ్చు. అక్కడ ఉంటుంది ఆయన వాళ్ళని తొందరపాటు చేశాడంట, వాళ్ళని మీరు వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం ఆ ప్రెజర్ అనేది ఇవ్వగానే సరే ప్రభు చెప్పాడు కదా అని వాళ్ళు బయలుదేరి అక్కడి నుంచి వాళ్ళు సముద్రంలోకి ఆ దోణి ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నట్టుగా తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో తర్వాత యేసు ప్రభు రావటం, అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా చూసాం. ఇది 3వ నేపథ్యం. 4వది ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన గెరాసేల్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దెయ్యం పట్టినటువంటి వాళ్ళని స్వస్థపరిచినట్లుగా అవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? 4 సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకు ఇన్ని సంఘటనలు నేను చెప్పుకుంటూ వచ్చానంటే 22వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువమ్మా. మత్తయి సువార్త 14:22 వచనం వినండి ఒకసారి. వెంటనే ఆ జన సమూహములను ఆయన పంపివేయ వెంటనే అని ఉంటుంది. అంటే వెంటనే అనే మాట అక్కడ ఉంది. అంటే వెంటనే అంటే ఏంటి? అంతకుముందు ఏదో జరిగింది, ఏం జరిగి ఉంటుంది అన్న విషయం మీద నేను ఎన్ని చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళకి ఆహారం పెట్టిన అంత అయిపోయిన వెంటనే ఏం జరుగుంటుందా పైన. ఇప్పుడు ఒక సీరియల్ చూస్తున్నాం, మధ్యలో వచ్చిన తర్వాత అర్థమైంది ఎవరికైనా. కొంతమంది సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది మధ్యలో కూర్చొని ఒక గ్రూప్గా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. ఆ మధ్యలో మాట్లాడానికి ఏమైనా అర్థం అవుతాయా? అటు వెళ్ళాడురా, వెంటనే పడిపోయాడు, అటు రామారావు చూశాడు అనగానే ఈ మధ్యలో వచ్చిన వ్యక్తికి ఏమైనా అర్థం? ఎవర్రా, ఏ వ్యక్తి అన్నది అర్థం అవదు.
మొదటి నుంచి ఉంటే అర్థమైంది. అందుకనే వెంటనే అంటే అంతకుముందు ఏదో జరిగింది, ఏం జరిగింది అన్నది మనకు అర్థమైతే మిగతా విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను అవన్నీ చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. యోహాను తల కొట్టించిన తర్వాత రెండోది 5,000 మందికి ఆహారం పెట్టిన వెంటనే, అది మాట, వెంటనే శిష్యులకు చెప్పాడు, మీరు ధోని ఎక్కి అవతలకి వెళ్ళమన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 3వ అంశాన్ని 14వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 సంఘటనల్లో ఒక సంఘటన అయినటువంటి 3వ సంఘటన నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. ఈ 3వ సంఘటన నుంచి అనేకమైనటువంటి విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనేకమైనటువంటి పాఠాలు, మనల్ని బలపరచడానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఆ సంఘటనలో ఉన్నాయి. ఏంటి ఆ సంఘటన అంటే, యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని బలవంతం చేసి మీరు వెళ్ళమన్నప్పుడు ధోనిలో నుంచి వాళ్ళు ఎక్కి చేసేది లేక ప్రభు చెప్పాడని చెప్పేసి 12 మంది శిష్యులు కలిసి ఒక ధోని ఎక్కి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి వెళతా ఉన్నప్పుడు కొంత సమయం వెళ్ళారో ఈలోపు తుఫాను ప్రారంభమైంది. ఎక్కడ? సముద్రంలో తుఫాన్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది కదా. కొంచెం అలజడిగా ఉంటుంది, గలిబిడిగా ఉంటుంది. ఒక పక్కన గాలి, ఒక పక్కన వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇంకా ప్రయాణం ముందుకు కొనసాగించడం అనేది అసాధ్యం, ముందుకు వెళ్ళలేరు. ప్రారంభంలో వీళ్ళు ధోని ఎక్కినప్పుడు వాతావరణం అంతా బాగానే ఉంది, కానీ కొంచెం ముందుకు వెళ్ళంగానే వాళ్ళకి తెలియకోకుండానే తుఫాను సముద్రంలో చెలరేగింది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసయ్య శిష్యుల్ని త్వరపెట్టాడు, బలవంతం చేశాడు అని రాసినప్పుడు యేసుప్రభే వాళ్ళని తొందరపెట్టి బలవంతం చేసి వాళ్ళని సముద్రంలోకి పంపించినప్పుడు యేసయ్యకి సముద్రంలో తుఫాను వస్తుంది అనే అంశం ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడే. మరి దేవుడికి తుఫాను వస్తుందని తెలిసినప్పుడు కావాలని చెప్పి తొందర పెట్టి శిష్యుల్ని తుఫాన్లోకి ఎందుకు పంపించాడు? తుఫాన్లోకి, సముద్రంలోకి తుఫాను వస్తుందని యేసయ్యకి తెలిసి శిష్యుల్ని ఎందుకు పంపించాడు అన్న అంశం ప్రశ్నించుకుంటే, ఒక్కొక్కసారి శ్రమల్ని దేవుడు కావాలనే మన జీవితాల్లోకి అనుమతిస్తాడు అన్న అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. సడన్గా అన్నీ బాగున్నప్పుడే అకస్మాత్తుగా మన జీవితాల్లో కొన్ని శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మనము గమనించినప్పుడు దేవుడే, ప్రభువే కొన్నిసార్లు వాటిని మన జీవితాల్లోకి అనుమతిస్తాడు, ప్రవేశపెడతాడు. ఎందుకు ప్రవేశపెడతాడనే విషయాల్ని మనం ఈ రోజున జాగ్రత్తగా పరిశీలిద్దాం. తుఫాను వస్తుందని తెలిసినప్పటికి కూడా శిష్యులను సముద్రంలోకి పంపించాడు. సరే, సముద్రంలోకి వెళ్ళాడు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన ప్రార్థించడానికి వెళ్ళాడు అని ఉంటుంది. శిష్యులని పంపించి ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా, ఇంచుమించుగా ఎన్ని గంటలు ఆయన ప్రార్థన చేశాడంటే 9 గంటల వరకు, 9 గంటలు ప్రార్థిస్తానే ఉన్నాడు. అది లెక్క నేను చెప్తా. శిష్యులను పంపించాడు. చూడండి, తుఫానులో ఉన్నటువంటి శిష్యులు అలా ముందు చిక్కుకుపోయినప్పుడు, ఆ శ్రమ అనేది వాళ్ళ జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఎందుకు తుఫానులని, శ్రమలని మన జీవితాల్లోకి ఆయన ప్రవేశపెడతాడంటే ఆయన మనల్ని క్రమబద్ధీకరించడానికి. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు 4 గేదెలు ఉన్నాయి. 4 గేదెలు మనం తోలుకుంటూ వెళ్తూ ఉన్నాం. మేపటానికో చేలోకో ఎక్కడో రోడ్డు మీద చక్కగా ఒక సైడ్ నుండి తీసుకెళ్తూ ఉన్నాం. వెళ్తా ఒక గేదె తప్పుకొని రోడ్డు మీదకో లేదంటే మరొక సైడ్కి అటు వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? ఒకటి తప్పినప్పుడు ఒకటి ఏం చేస్తాం? ఒకటేస్తాం లేదా? కొట్టంగానే మళ్ళీ అది తిరిగి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఆ 4 గేదెలతో క్రమంగా వెళ్తుంది. మీకు అర్థమైందని చెప్పేది? తప్పిపోయినటువంటి క్రమంలో వెళ్ళాల్సినటువంటి ఆ గేదెలు ఒకవేళ తప్పిపోతే మార్గాన్ని మనం ఏం చేస్తామంటే కర్రతో రెండిస్తే మళ్ళీ తిరిగి వచ్చి
క్రమంలో చేరిద్ది. అంటే ఏంటంటే దాన్ని శిక్షించటం అంటారు. క్రమబద్ధీకరించడం అంటే క్రమం తప్పినప్పుడు కొంత శిక్ష ఉంటుంది. ఆ శిక్ష వలన మళ్ళీ తిరిగి క్రమంలోకి మనము వచ్చేస్తాం. మీకు అర్థమైందా? మన విశ్వాస జీవితంలో దేవుడు కొన్నిసార్లు శ్రమలను ఎందుకు ఇస్తాడంటే, నువ్వు క్రమం తప్పావు, ఎక్కడో క్రమం తప్పావు. ఆ క్రమాన్ని మళ్ళీ తిరిగి నేను వదిలేయకుండా ఆ క్రమంలో నేను చేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 2 దెబ్బలు వేస్తాడు, శిక్షిస్తాడు. దాన్నే క్రమశిక్షణ అంటారు. అంతే, దాన్ని క్రమశిక్షణ అంటారు. ఆ క్రమశిక్షణ మంచిదా చెడ్డదా? మంచిది. ఎందుకంటే మళ్ళీ క్రమంలోకి వస్తావు నువ్వు. లేదంటే అటే వెళ్ళిపోతావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. నువ్వు నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి కొంచెం శిక్షిస్తాడు. దావీదు జీవితంలో ఏమైంది చెప్పండి? దావీదు పాపం చేశాడా? బత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపం ద్వారా పుట్టినటువంటి బిడ్డను దేవుడు ఏం చేశాడు తెలుసా? చంపేశాడు. అంటే దావీదుని శిక్షించాడు. ఇది జరిగిన తర్వాత అప్పుడు దావీదు గ్రహింపులోకి వచ్చి దేవుడు నన్ను శిక్షించాడు, నేను చేసినటువంటి పాపం వలన వచ్చినటువంటి ఈ ప్రతిఫలాన్ని దేవుడు తీసేశాడు అని చెప్పేసి గమనించి అప్పుడు దేవుని సన్నిధులకు వచ్చి పశ్చాత్తాపంతో తన పాపాన్ని ఒప్పుకొని ఏడ్చాడు కన్నీటితో. అంటే ఏమైంది? దేవుడు అక్కడ శిక్షించటం వల్ల దావీదు మరలా దేవుని దగ్గరికి క్రమంలోకి వచ్చేసాడు. మీకు అర్థమవుతుందని చెప్పిన మాటలు. ఇప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఒక్కోసారి అనుమతిస్తాడు. ఈ క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? ఆయన ఏం చూపిస్తాడు తెలుసా? మన మీద కనికరము చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చూపిస్తాడు? మనకి కనికరం చూపిస్తాడు. నువ్వు పాపివి అని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను చేసింది తప్పు అని నువ్వు గ్రహింపులోకి వచ్చినప్పుడు, ఆయన శిక్షించినప్పుడు, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరం చూపిస్తాడంట మన మీద. ఆయన కనికరం సంపన్నుడు కాబట్టి కనికరం చూపించి, ఓకే సరే క్రమశిక్షణలో క్రమంలో ఉండు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆయన కనికరము చొప్పున మనల్ని క్షమించి మళ్ళీ క్రమంలోకి ఆయన మనకి తీసుకొస్తాడు. అంటే క్రమశిక్షణలో మన మీద ఆయనకు ఉండేది ఏంటి చెప్పండి? క్రమశిక్షణలో మన మీద ఆయనకు ఉండేది ఏంటి? కనికరం. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ కనికరం. రెండోది ఆయన మనల్ని కృప చూపించి కాపుదలలోకి తీసుకొస్తాడు. కాపుదల. ఆయన కాపుదల ఎప్పుడూ మనకు ఉంటుంది. నువ్వు తప్పావు, మార్గం తప్పావు, శ్రమలు వచ్చినాయి, నీ జీవితాల్లోకి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపుదల, మన పైన కాపుదల ఉంటుంది ఆయనకి. అంటే పాడవుకోకుండా, నాశనం అవ్వకోకుండా కాపుదల చూపిస్తాడు. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక వ్యక్తి చిన్నపిల్లడు అవనండి, మనం చెప్తున్నాం వాడికి రేటు వెళ్ళకూడదురా అని చెప్పేసి, అయినా వెళ్తా ఉన్నాడు అనుకో, ఆ వెళ్తాం వల్ల ఏదో ప్రమాదం జరిగిద్ది, ఆ బిడ్డకి ఏదో ప్రమాదం జరిగిద్ది అన్నప్పుడు మనం చూసాం వాడు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? వదిలేస్తామా? వెనకాల నుంచి ఒక దెబ్బ వేస్తామండి. వెనకాల నుంచి ఒక దెబ్బ వేసి లాగుతామా లేదా? లాగుతాం. అని తీసుకొచ్చి లాగుతాం. అప్పుడు ఏంటి? దాన్ని ఏమంటారంటే కాపుదల అంటారు. ఒకవేళ నువ్వు ఆ బిడ్డని చేయి చేసుకోకుండా, వాడిని దండించుకోకుండా వదిలేస్తే వాడు అలా వెళ్ళిపోయి నాశనం అయిపోతాడు, పడిపోతాడు. ఆ ఎదర ఏముంటుందో పడిపోవచ్చేమో. కాబట్టి ఏం చేస్తామంటే వాడిని కాపాడే ప్రయత్నంలో ఒక దెబ్బ కొట్టి వెనక్కి లాగుతాం. ఈరోజు యవ్వనస్తులు చాలామంది మాకు అన్నీ తెలుసు, మాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు అన్నట్టుగా తమ నమ్మినటువంటి ఆలోచనల ప్రకారం కొంతమంది అనుభవపూర్వకంగా తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా, మాకు తెలిసిలే నేనేం తప్పు చేస్తున్నా ఈ మాట చెప్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా చెప్తున్నారు ఈ మధ్య. ఏంటంటే ఏదైనా దండించావు, నేనేం తప్పు చేశా? వాడు తేలితే వాడు తాగుబోతాడురా, వాడు తేలితే వ్యసనాలు ఉన్నాయి, నువ్వు కూడా పాడైపోతావు అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? నేనేం తాగానా? వాళ్ళతో వెళ్ళటం వల్ల నేనేం తాగానా? నేనేమన్నా పుచ్చుకున్నానా? మరొకటి ఏం చేశాను? ఆడితో పాటు వెళ్ళి వాడితో నుంచుంటున్నా, వాడితో వెళ్తున్నా, ఏంటి తప్పు నేను ఎక్కడ చేశా? నన్ను ఎందుకు దండిస్తారు, నన్ను ఎందుకు కొడతారు అని అంటారు.
కానీ తల్లిదండ్రులుగా మనకు తెలిసింది ఏంటంటే, నువ్వు అక్కడ చెడు స్నేహితులతో నువ్వు తిరిగితే వాళ్ళ మధ్య ఒక రోజును నువ్వు కూడా చెడిపోతావు, ఒకరోజు నువ్వు కూడా మార్గం తప్పి తిరుగుతావు. కాబట్టి ముందుగానే దండించి వాడిని వెనక్కి తీసుకురామనేది ఉంటుంది చూసావా, దాన్ని కాపుదల అంటారు. కాపుదల అంటారు. దేవుడు కూడా మనకి అలాగా వెళ్ళిపోతూ ఉంటుంటే కాపుదలతో ఆయన ఒకడు కొట్టి వెనకలాగుతాడు, మనల్ని వెనకలాగుతాడు. కాపుదల. బైబిల్లో పౌలు గురించి అందరికీ తెలుసు. పౌలు గారు తెలుసుగా, అపోస్తుడు అంటే పౌలు. ఆయన నీడ పడితేనే ఎంతోమంది స్వస్థత. ఒక విధంగా చెప్పాలంటే ఆయన వస్త్రం చెంగు తాకినా ఎంతోమంది బ్రతికారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికారు, చాలా స్వస్థతలు జరిగినాయి. కానీ పౌలు గారికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య గురించి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఇదిగో ఈ సమస్య తీసేవా, ఎంతోమందిని నేను స్వస్థత పరుస్తున్నాను, ఎంతోమంది బాగుపడుతున్నారు, కానీ నాలోనే ఒక లోటు ఉంది, ఆ లోటు తీసేవా. అతనికి ఏదో అనారోగ్య సమస్య ఏదో ఉంది పౌలు గారిని. దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా, పౌలా నేను తీయను అన్నాడు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి ప్రభు అన్నాడు ఇంక మాట్లాడమాక అన్నాడు. పౌలా నువ్వు మాట్లాడమాక, నా కృప నీకు చాలు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఎందుకు దేవుడు పౌల్ని బాగు చేయొచ్చు, ఆ ప్రాబ్లం ఏంటో తీసేయచ్చు, అనారోగ్య సమస్య. ఎందుకు తీయనన్నాడు, నా కృప నీకు చాలు అన్న మాటని ఎందుకు అన్నాడంటే, ఒకవేళ అది తీసేశారనుకో పౌల్లో ఉన్నటువంటి ఒకలాంటి గర్వం రావచ్చు. అరే ఇన్ని చేస్తున్నా కదా, ఇన్ని స్వస్థతలు చేస్తున్నా, ఇంతమందిని బాగు చేస్తున్నా, ఇంకా నాకేంటి అని గర్వం వచ్చి తన్ను తాను గర్వించుకొని ప్రభువును పక్కన పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు తీయును అన్నాడు. రెండవది ఏంటంటే, జనులందరూ కూడా పౌలుని నువ్వే దేవుడు అయ్యాక ఇంత కార్యాలు చేస్తున్నావు, నువ్వే దేవుడు, మాకెవరు దేవుడు లేడు, నువ్వే దేవుడు అన్నట్టుగా పౌలుని పొగిడి ఆ స్థితికి తీసుకొస్తారేమో అని ప్రభు పౌలుకి ఏం చెప్పాడంటే, నేను దాన్ని ఉంచుతా, తీను. కొన్నిసార్లు మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కానీ కొన్ని ఏంటంటే దేవుడు కావాలని తీయడు, వాటిని ఉంచుతాడు. ఎందుకంటే దానివల్ల మనకు గర్వం రావచ్చు, దానివల్ల మనకి ప్రమాదం ఉంది, ముందు ఏదో ప్రమాదం ఉంది అని దేవుడు ఎరిగి మనకి తెలియదు కాబట్టి వాటిని మన జీవితంలో ఉంచుతాడు. కొన్ని వాటిని అలా ఉంచుతాడు. దాన్నే కాపుదల అని అంటారు. మీకు అర్థమవుతుందన్నమాట. కాపుదల, ముందుగానే నువ్వు అటు వెళ్ళొద్దు అని దేవుడు తన కాపుదలతో మనల్ని అలా పెడతాడు. దాని నిమిత్తమే కొన్ని శ్రమలు, ఒక దెబ్బ వేస్తాడు. శ్రమ అంటే ఒక దెబ్బ వేస్తాడు అలాగా. అయితే ఈ కాపుదల ఇచ్చే విషయంలో దేవుడిలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటో తెలుసా, కృప. చెప్పండి ఏంటి, కృప. మొదటి క్రమశిక్షణ విషయంలో దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరం కలిగిన దేవుడు. రెండోది కాపుదల విషయంలో మనం ఆరాధిస్తున్నట్టు దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. మూడోది ఏంటి తెలుసా, దేవుని యొక్క కన్ను దృష్టి మన పైన ఉంటుంది. ఎప్పుడో తెలుసా, శ్రమలు వచ్చినప్పుడు ఆయన విడిచి ఆడి కర్ర మీద ఆడ పడతాడు. వాడి గురించి మనకు అనవసరం, ఒరే నువ్వు చేసినట్టుకి నువ్వే పడుతున్నావు అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళడం. ఇక్కడ ఏమవుతుందంటే, దేవుడు మనకి కిరీటాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మనకి ఏమివ్వాలనుకుంటున్నాడు, కిరీటం. ఎవరికో తెలుసా, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారికి. మనందరం విశ్వాసులమే, అందుకని దేవుని సన్నిధిలో కూర్చున్నాం. విశ్వాసులకి దేవుడు కిరీటాలు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కిరీటం పొందాలంటే శ్రమలను మనము అనుభవించాలి లేదా, అనుభవించాలిగా. ఇప్పుడు చదువుతున్న బిడ్డలు ఉన్నారు, చదవకోకుండా కష్టపడకోకుండా ఎగ్జామ్ వచ్చిందని రాస్తే ఆడు ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడు. ఏం కష్టపడలేదుగా. లేదు, ఒక పరుగు పందెం పెట్టారు, ఆ పరుగు పందెంలో ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి రావాలి, అప్పుడు మీకు ఈ బహుమానం అని చెప్తారు. ఒక పక్కన ఒకడు కూర్చొని ఉంటాడు, కాముకు కూర్చుంటాడు, ఆ పరుగు పందెంలో ఉండడం. అతని దగ్గరికి వచ్చేసి ఒరే ఇదిగోరా నీకు ప్రైజ్ అంటే వాడేమంటాడు, నేనేం చేశా, నాకు ఇస్తారేంటండి, పరిగెత్తుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ నాకు ఇచ్చారంటే నేనేం చేశా అంటారు. అంటే దాని అర్థం, మనము కిరీటాన్ని పొందాలంటే మనం ఎక్కడ ఉండాలా, పరుగు పందెంలో ఉండాలా. అవునా? పరుగు పందెం అంటే వచ్చే శ్రమలో నిలబడాలా.
నీ విశ్వాస జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమను దేవుడు మనకి ఎందుకు అనుమతిస్తాడంటే, మూడవదిగా కిరీటం ఇవ్వాలనుకుంటాడు. ఎవరికి ఇస్తాడంటే, ఆ పరుగు పందులో విశ్వాస యాత్రలో ఎవరైతే నిలుస్తారో, ఎవరైతే ప్రభువును గట్టిగా పట్టుకొని ఆ విశ్వాసంలో జారిపోకోకుండా చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు కిరీటాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కిరీటం ఇచ్చే విషయంలో నువ్వు కష్టపడుతున్నావు కదా, నువ్వు కష్టపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడిచిపెట్టుకోకుండా ఆయన కన్ను దృష్టిని మనపైన ఉంచుతాడు. ఆయన కన్ను దృష్టి మనపైన ఉంచుతాడు. మీకు అర్థమవుతుందా? మొదటిది ఏంటంటే, ఎందుకు తుఫానులు శ్రమలు దేవుడు మన జీవితాలు అనుమతిస్తాడంటే క్రమశిక్షణ మనకు దయచేయాలని. కాను ఆయన కనికరం చూపిస్తాడు. ప్రభువా, నీ కనికరం నాకు చూపించవా అని దేవుడి దగ్గరికి వస్తే ఆయన కనికరం చూపించి మరలా తిరిగి నిన్ను శిక్షించిన క్రమశిక్షణలో పెడతాడు. రెండవది, ఆయన కాపుదల నిమిత్తమై నిన్ను కాపాడాలి. ముందు నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు, ప్రమాదంలో పడిపోతావు అన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టి నిన్ను ఒక చిన్న శ్రమైన ఆపదించి, ఒక చిన్న దెబ్బన్న కుట్టి మళ్ళీ తిరిగి ఆయన తీసుకొస్తాడు. దానికి కాను ఆయన కృపను మనపైన చూపిస్తాడు. మూడోది, ఆయన కిరీటాన్ని మనకి ఇవ్వటానికి నువ్వు ఏదైతే దేవుని పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు కొన్ని శ్రమలు నీకు కావాలనే దేవుడు నీకు ఇస్తాడు. ఆ శ్రమల్లో నువ్వు నిలబడతావా లేదా? ఒకవేళ నిలబడితే నీకు దేవుడు కిరీటాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఆ శ్రమలలో ఆయన కన్ను దృష్టిని నీ పైన నిత్యము ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన, తుఫానులోకి శిష్యులను పంపించాడు. దేవుడే పంపించాడు, యేసయ్యే పంపించాడు త్వరపెట్టి వెళ్ళండి అన్నప్పుడు. ఈ పంపించినటువంటి దేవుడు ఏం చేశాడంటే వదిలిపెట్టి ఉంచలా. వీళ్ళు తుఫాన్లోకి వెళ్తున్నారు, వీళ్ళకి తెలియాలి, వీళ్ళకి గుణపాఠం నేర్పాలా, వీళ్ళకి శిక్షించబడాలని దేవుడు చూడలా. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆయన మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి అని మీలో ఎవరికైనా ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తున్నాడండి యేసయ్య? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చాడు, మొదటగా చనిపోయాడు, పాతిపెట్టబడ్డారు, తిరిగి లేచారు, 3వ రోజున పరలోకానికి వెళ్ళారు. ఎప్పుడో వస్తారని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అని ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఉన్నాయా? ఉంటే యేసుప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పనా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే అందరంటే ఎవరో చెప్పండి. అందరంటే ఎవరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అందరంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో 780 కోట్ల మంది ఉన్నారు. 780 కోట్ల మంది గురించి ప్రార్థన చేయట్లే ఆయన. మరి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే విశ్వాసులైనటువంటి నీ గురించి, నా గురించి, దేవుని నమ్ముకున్నటువంటి వారు, సంఘము గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంఘం అంటే ఏంటో తెలుసా? విశ్వాసుల సమూహము. ఎందరైతే దేవుణ్ణి అంగీకరించారో వారందరి గురించి దేవుడి విజ్ఞాపన ప్రార్థన తండ్రి దగ్గర చేస్తూ ఉన్నాడు. లోకం గురించి ప్రార్థన చేశాడు. ఎప్పుడు? మొదటిసారి యేసుప్రభు లోకానికి వచ్చాడు కదా. వచ్చాడా? మొదటిసారి యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు లోకం అందరి గురించి ప్రార్థన చేశాడు ఆయన. ఎక్కడ? సిలువలో తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియరు కాబట్టి వీళ్ళని క్షమించాయని లోకం గురించి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన గురించే చేస్తున్నాడు, అందరి గురించి చేయట్లా, విశ్వాసుల గురించే ప్రార్థన చేస్తాను. నా బిడ్డ డ్రైవింగ్కి వెళ్తున్నాడు, క్షేమంగా రావాలి, అయ్యా తండ్రి కాపాడయ్యా. నా బిడ్డ పలానా పనికి వెళ్తున్నాడు, నా బిడ్డ ఇలా శ్రమలో ఉంది, కాపాడయ్యా, ఏం జరగకూడదు అని మనందరి గురించి దేవుడు యేసయ్య ప్రజెంట్ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు పరలోకంలో. మంచిదేగా? నువ్వు అన్నాలి, ప్రభా నా గురించి ప్రార్థన చేయి ప్రభా. దేవుడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు శిష్యులు సముద్రంలోకి వెళ్ళినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. కామ కూర్చోలా ఏం జరిగిద్దని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మొదటిగా శిష్యుల్ని సముద్రంలోకి ఏం చేశాడు? ఆయన పంపించాడు. చెప్పండి ఈ మాట, పంపించాడు. పంపించింది దేవుడే. అంటే శ్రమలోకి ఎవరు పంపిస్తారు? దేవుడే
పంపిస్తాడు. రెండోది, పంపించినటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఊరుకొని కూర్చొని చూస్తూ ఉంటాడంటే చూడ్డం. ఏం చేస్తాడు ఆయన? ప్రార్థిస్తాడు. బహుశా ఆ రోజు ఏం ప్రార్థించుంటాడు యేసయ్య? అయ్యా, శిష్యులు మరి వెళ్తున్నారు, తుఫాన్లోకి పంపించాను తండ్రి, కాపాడయ్యా వాళ్ళని, ఆ తుఫాన్లు ఇరుక్కుపోకూడదు, వాళ్ళ ప్రాణాలు పోకూడదు, అయ్యా కాపాడు తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే పంపించేది ఆయనే శ్రమలోకి, రెండోది ప్రార్థించేది కూడా ఆయనే. యేసయ్య ప్రార్థన చేస్తాడు మన కోసం. అందుకని వాక్యంలో ఒక మాట ఉంటుంది, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. మన విశ్వాసం మన వల్ల కాదు, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటం. విశ్వాసాన్ని పెంపొందించే కర్త కూడా ఆయనే, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే చేస్తాడు ఈ రెండు. కాబట్టి పంపించింది శ్రమలో ఆయనే, శ్రమలు మన జీవితాల్లోకి అనుమతించేది ఆయనే, ప్రార్థించేది కూడా ఆయనే, కాపుదలతో ప్రార్థించేది కూడా ఆయనే. యేసయ్యలో ఉన్నటువంటి లక్షణాలు చూడండి, ఎంత మంచి లక్షణాలు. ప్రార్థించుతూ ఉన్నారు. శిష్యులు బయలుదేరి ఆ తుఫాన్లో ఇరుక్కుపోయినప్పుడు భయం గుప్పిట్లో ఇరుక్కుపోయారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఇంక ఈ తుఫాన్లో మనం చచ్చిపోతామేమో. ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పేతురు కానివ్వండి, లేదంటే ఆంద్రేయ కానివ్వండి, పిలుపు కానివ్వండి, యోహాను, యాకోబు, వీళ్ళందరూ ఈతొచ్చా లేదా చెప్పండి? వచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ సముద్రంలో మత్స్యకారులు ఇల్లు. ఆ సముద్రం పక్కల్లో గల్లయ్య సముద్రంలో చేపలు పట్టుకొని బ్రతికేటువంటి వారినే దేవుడు పిలిచాడు. యేసయ్య పిలిచాడు వాళ్ళని, ఇక నుంచి మీరు చేపలు పట్టేవారుగా కాదు కానీ మనుషులను పెట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తానని ఆత్మను రక్షించే విధంగా ప్రభు వాళ్ళని ఎన్నుకొని పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, సముద్రంలో వేటకి వెళ్ళేటువంటి చేపలు పట్టే వాళ్ళకి ఈతొచ్చా రాదా? వచ్చు. మరి వీళ్ళు సముద్రంలో ఇరుక్కుపోయారు, అయినప్పుడు కూడా కేకలేస్తూ ఉన్నారు, భయం గుప్పిట్లు ఉన్నారంటే ఆ రోజున తుఫాను ఏ విధంగా వచ్చిందో మీరు ఆలోచించేద్దాం. వీళ్ళనే భయపెట్టే విధంగా తుఫాను చెలరేగిపోయింది. భయంకరమైనటువంటి తుఫాను, గాలి, అలలన్నీ ఎగసెగస పడుతూ ఉంది. ఇంక వాళ్ళు పడవ బోల్తా పడిపోద్దేమో, ఇంక మనం చనిపోతామేమో అని భయం గుప్పిట్లో ఉండిపోయినప్పుడు యేసయ్య వాళ్ళని వెతుక్కుంటా ఆ గాలి తుఫాన్లో నేల మీద నడుచుకుంటా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎప్పుడు మన జీవితాల్లో మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు తెలుసా? మొదటిగా శ్రమలను ఆపాదించేది ఆయనే, ప్రార్థన మన కోసం చేసేది ఆయనే, మూడోది ఏంటి తెలుసా? మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చేది కూడా ఆయనే. కారణం ఏంటి తెలుసా? ఆ శ్రమలు నువ్వు ఎంతవరకు ఓర్చుకుంటావో చూస్తూ ఉంటాడు. ఆ తుఫాన్లో ఎంతవరకు నువ్వు నిలబడతావో చూస్తూ ఉంటాడు. ఇంకా నీ వల్ల కాదు అన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను వదిలిపెట్టుకోకుండా ఆయన నీ గురించి ఎత్తుక్కుంటా వస్తాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సినిమాలు చూసేవాళ్ళు, అంటే గతంలో సినిమాలు చూసాం కాబట్టి తెలుసు అనుకోండి. హీరో ఎప్పుడు వస్తాడు అంటే, విలను హీరోయిన్ని చంపేటప్పుడు వస్తాడు కదా అనుకుందాం. ప్రతి సినిమాలో జరిగేది ఏంటంటే, హీరోయిన్ ఉంటుంది, హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. విలన్ ఏం చేస్తాడంటే హీరోయిన్ని చంపుదాం అనుకుంటాడు. హీరో ఎప్పుడు వస్తాడు? ముందు వస్తాడా? రాడు. ముందు వస్తే థ్రిల్ ఉండదు. ముందే వచ్చాడనుకో హీరో, థ్రిల్ ఉండదు చూసే వాళ్ళకి. తర్వాత వచ్చాడనుకో, ఇక తర్వాత స్టోరీ ఉండదు. చంపేసిన తర్వాత వస్తే స్టోరీ ఉండదు. మరి హీరో ఎప్పుడు వస్తాడు అంటే, విలను కత్తితో పొడిచినప్పుడు, కరెక్ట్గా గుండెల దగ్గరికి వచ్చినప్పుడు, కరెక్ట్గా వచ్చి ఎలా పట్టుకుంటాడు కత్తిని, అప్పుడు థ్రిల్గా ఉంటుంది. అబ్బా ఏం పట్టుకున్నాడు రా, హీరోరా అనుకుంటారు కదా. యేసు ప్రభు కూడా ఎలా వస్తాడంటే, శ్రమలను మనం ఓర్చుకుంటా ఇంకా నా వల్ల కాదు, నేను దీన్ని తట్టుకోలేను అన్న పరిస్థితి వరకు చూసి, ఇంకా నువ్వు అక్కడితో ఆగిపోతావేమో, అక్కడితో నువ్వు పడిపోతావేమో, ఆ తుఫానులో చిక్కుకొని నీ ప్రాణాలు, లేదంటే ఆ శ్రమలో చిక్కుకొని నీ ప్రాణాలు పోగొట్టుకుంటావేమో, నీ గురించి ప్రార్థన చేసి ఆఖరి నిమిషంలో ఆయన మనల్ని వెతుక్కుంటా వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు అండి. శిష్యులను ఎత్తుకుంటా వచ్చాడు యేసయ్య.
అయితే చూడండి, వీళ్ళ ప్రయాణం సముద్రంలో ఎంతవరకు దేవుడు టెస్ట్ చేశాడు. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చే ముందు వీళ్ళు సముద్రంలో వీళ్ళ ప్రయాణాన్ని ఎంతసేపు కొనసాగించారంటే, గలిలయ సముద్రము, మనం ఇప్పుడు ఏదో సముద్రాలు అంటే అద్దులు లేనటువంటి సముద్రాలు మనం చూస్తాం. బంగాళాఖాతం వీటిని చూస్తే ఎక్కడ వరకు ఉందో చెప్పలేం సముద్రాలు, దాని లోతు చెప్పలేము, అవి ఎక్కడ వరకు ఉన్నాయో కూడా చెప్పలేము, అవునా కదా. కానీ గలిలయ సముద్రం, యెరూషలేములో ఉన్న గలిలయ సముద్రానికి వెడల్పు 20 కిలోమీటర్లు. వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు. దాన్ని ఏమంటారు, పొడవు 20 కిలోమీటర్లు, వెడల్పు 10 కిలోమీటర్లు. ఇప్పుడు అర్థమైందిగా మీకు. పొడవు వచ్చేసేసి 20 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేసి 10 కిలోమీటర్లు అంతే. అయితే దాన్ని కూడా వాళ్ళు సముద్రం అని పిలిచేవాళ్ళు, గలిలయ సముద్రం అని. చిన్న చిన్న వాటిని కూడా ఆ విధంగానే సంబోధించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఆ దరికి వెళ్ళాలి గలిలయ సముద్రంలో, అంటే 10 కిలోమీటర్లు దాటితే వీరు వెళ్ళాల్సినటువంటి ఆ ఒడ్డుకి వెళ్తారు. అయితే ఎప్పుడు ప్రయాణం కొనసాగించారు తెలుసా వీళ్ళు ఎప్పుడు ప్రయాణం కొనసాగించారు తెలుసా? ఆ టైం ఉంది అక్కడ బైబిల్లో, అక్కడ టైం లేదే. ఎక్కడ ఉంది? 24వ వచనంలో ఉంటుంది అనుకుంటా. వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు చూడమ్మ, అక్కడ సాయంకాలము వాళ్ళు మొదటి జాము అని ఉంటుంది, అంతేనా? సాయంకాలం అయినప్పుడు వాళ్ళు ప్రారంభించింది జర్నీ. దేవుడు వెంటనే వెళ్ళమన్నప్పుడు అక్కడ ఎన్నింటి బయలుదేరారు అంటే, ఎప్పుడంటే అది సాయంకాలము వీళ్ళు ప్రయాణం కొనసాగించారు. సాయంకాలం సమయంలో దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి అవతలకి అని చెప్పేసి. ఇప్పుడు మనం చూద్దాము, ఈ రోజున టైం మనం చెప్పాలంటే దేని చూసి చెప్తాము చెప్పండి? రైట్, మంచిది. గడియారం చూసి చెప్తారు కదా. యేసు ప్రభు ఉన్న టైంలో గడియారాలు ఉన్నాయా? లేవు. వాచీలు ఉన్నాయంటే లేవు. సెల్ ఫోన్లు అంటే అంత మాత్రం లేవు. ఇప్పుడు సెల్ ఫోన్ కానీ వాచ్ కానీ చూసి ఇదిగో టైం ఎంత అయిందండి ఇప్పుడు అని చెప్తాం మనం. మరి యేసు ప్రభు ఉన్న టైంలో ఇవేమి లేవు. మరి వాళ్ళు యూదులు సమయాన్ని ఎలా చెప్పేవాళ్ళు? మన పూర్వీకులు ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, మన శంకర్ గారికి కూడా తెలుసు. చిన్నప్పుడు మీరు టయాలు ఎలా చూసేవాళ్ళంటే పెద్దలు కానీ పొద్దు అంతేగా, ఇక నేడు ఎంతవరకు వచ్చిందనుకో, ఎంత సమయం, సూర్యుడు మన నెత్తి మీదకి వచ్చానుకో సరామంటుంది అనుకో, బాబు మధ్యాహ్నం అయింది 12 గంటలు అవుతుంది అని చెప్పేవారు, అంతేగా, నీడను బట్టి చెప్పేవారు. అట్లాగే యూదులు కూడా యేసుప్రభు ఉన్న సమయంలో వాళ్ళు సమయాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు అంటే జాము అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? జాము. మనం అంటాం తెల్లవారుజాము అయిందని. ఈ జాము ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? అక్కడ నుండి వచ్చింది. జాము అనే ఆ పదం అక్కడి నుండి వచ్చింది. వాళ్ళు, మనం 24 గంటలు అంటే ఒక రోజు అంటాం, వాళ్ళు అట్లా అంటారు. ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు, వాళ్ళు అట్లా అంటారు. అందుకని బైబిల్ ఎక్కడ చూసినా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం నోవహు టైంలో వచ్చిందని, పగలు రాత్రి ఈ రెండు కలిపితే ఒక రోజు అని అర్థం. వాళ్ళకి ఎలాగుంటుందంటే, వాళ్ళకు రోజు ఎలా ఉంటుందంటే, ఈరోజు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమైద్ది రోజు. ప్రారంభమయ్యి తెల్లవారు 6 గంటల వరకు కూడా జరిగేటువంటిది ఒక రాత్రి అని పిలుస్తారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళు జాములు ఏం చేస్తారంటే 4 జాములుగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలాగా? 6 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే 3 గంటల వరకు ఒక జాము, ఇది సాయంకాల జాము అంటారు, మొదటి జాము అంటారు. మీకు అర్థమవుతుందా? రేయిని రాత్రి పూటను వాళ్ళు ఏ విధంగా కొలుస్తారంటే 3 గంటలకు ఒక జాము అంటారు. అది సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటల వరకు మొదటి జాము అంటారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో జాము అంటారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉన్నటువంటి సమయాన్ని మూడో జాము అంటారు. 3 గంటల నుంచి మళ్ళీ తెల్లారగట్ట 6 గంటల వరకు ఉన్నటువంటి ఈ 3 గంటలని 4వ జాము అంటారు. మొత్తం ఎన్ని జాములని చెప్పండి? ఎన్ని జాములు?
4 జాములు, రాత్రిని 4 జాములు. అలాగే పగలు కూడా 4 జాములు అంటారు. పగలు పొద్దున్న 6 గంటల నుంచి 3 గంటలు, 9 గంటలు, 9 నుంచి 12, 12 నుంచి 3, మళ్ళీ సాయంకాలం 6 గంటలు. ఈ 4 జాములు, పగలు 4 జాములు, రాత్రి 4. ఇట్లా జాముల్లో వాళ్ళ సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. నేను చెప్పే మాట్లాడుతుందిగా. అయితే యేసు ప్రభు శిష్యులని సముద్రంలోకి వెళ్ళమన్న టైం ఎప్పుడంటే సాయంకాల జాము. సాయంకాలం అంటే మొదటి జాము ప్రారంభమైంది. సాయంకాలం అని ఉంది అక్కడ. అంటే ఏంటి? సాయంకాలం మొదటి జాము అంటే 6 గంటలకు స్టార్ట్ అయిపోద్ది. అంటే 3 గంటలు, సాయంకాలం 3 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే 6 వేసుకోండి. 6 గంటలకు వాళ్ళు సముద్రంలో దోణి వేసుకొని ప్రయాణం చేస్తున్నారండి. అయితే వీళ్ళ ప్రయాణం కొనసాగలేదు. యేసు ప్రభు సముద్రం మీదకి ఎప్పుడు వచ్చాడు అంటే 4వ జాములో వచ్చాడని ఉంది అక్కడ. అదే కదా ఉంది. 4వ జామున ప్రభు నేల మీద నడుచుకుంటా వాళ్ళని ఎత్తుక్కుంటా వచ్చాడు. అంటే ఎన్ని గంటలు వీళ్ళు సముద్రంలో ప్రయాణం కొనసాగించారు? 9 గంటలు. వాస్తవంగా మీరు చెప్పండి, ఒక 5 కిలోమీటర్లు దోణి ఎక్కి అవతలకి వెళ్ళాలంటే ఎంత టైం పట్టిద్ది? మీరు చెప్పండి. ఒక 5 కిలోమీటర్లు, లేదు 10 కిలోమీటర్లు కదా. 10 కిలోమీటర్లు వాళ్ళు దోణి ఎక్కి అవతలికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు మనం నదిలో వెళ్తున్నాం అనుకోండి, పడవ వేసుకొని ఎంత సమయంలో వెళ్ళాం? 1 గంటలో వెళ్తామా? 1 గంటలో వెళ్ళగలరా? 1 గంటన్నర వేసుకోండి, అంతేగా శంకర్ గారు? అంతే. 1 గంట, గంటన్నరలో అలా దోణి ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 1 గంటన్నరలో అవతలకి వెళ్తారు. కానీ వీళ్ళు 4వ జాము వరకు కూడా వీళ్ళు ప్రయాణం కొనసాగించలేదు. ఈ 4వ జాము వరకు కూడా ఎంతవరకు వెళ్ళారంటే, బైబిల్లో మరొక సాటి ఉంటుంది, యోహాను సువార్తలో, వాళ్ళు 4 కోసులు దూరం వెళ్ళారని ఉంటుంది. అంటే యూదు లాంగ్వేజ్ ప్రకారం కోసు అంటే మైలు, 1 మైలు అంటే 4 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? ఎన్ని కిలోమీటర్లు 4 మైళ్ళు అంటే? మైల్ అంటే కిలోమీటర్ కదా. 4 కిలోమీటర్లు అంటే ఎన్ని? 6 కిలోమీటర్లకు వెళ్ళారు. 4 మైళ్ళు అంటే 6 కిలోమీటర్లు. అంటే నది వెడల్పు ఎంత అని చెప్పాను నేను? 10. అంటే వీళ్ళు ఎక్కడికి వచ్చారు? 6 కిలోమీటర్ అంటే సగం దూరం వచ్చారు, అంతేనా? ఈ సగం దూరం రావడానికి ఎన్ని జాములు పట్టింది వాళ్ళకి? 4 జాములు పట్టింది. 4వ జాము వరకు కూడా వాళ్ళు సముద్రంలోనే ప్రయాణిస్తూ ఉన్నారు. అంటే ఎంత టైం తీసుకున్నారు చూడండి. అంటే ప్రయాణం వెళ్తలా ముందుకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శిష్యుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, అంత శ్రమ వచ్చినా, అంత తుఫాను వచ్చినా వాళ్ళు ముందుకి వెళ్ళటానికే చూశారు, కానీ వెనక్కి రావటానికి చూడాల. ఎదురుగాలికి ముందు ప్రయాణం కొనసాగించాలనే చూశారు. ప్రయాణం వెళ్ళకపోయినప్పటికీ కూడా, బహుశా వాళ్ళు సాహసం చేసినా చనిపోతామని తెలుసు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళటానికే చూశారు, కానీ అరే గాలి ఇటు ఉంది వెళ్ళిపోతాం వెనక్కి అని చెప్పేసి వెనక్కి రావటానికి చూడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో దేవుడు శ్రమను కానీ ఒక పరీక్షను మన జీవితాల్లోకి అనుమతించినప్పుడు మనం వెనక్కి తిరగకూడదు. మన విశ్వాసాన్ని ముందుకే కొనసాగించాలి, కానీ శిష్యుల్లాగా వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకనే ఒక పాట ఉంటుంది, పోరాటం ఆత్మీయ పోరాటం. యేసన్న గారు రాసినటువంటి ఒక అద్భుతమైన సాంగ్ ఏంటంటే, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కొరకై సమర్పించుకున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. అంటే మన విశ్వాస యాత్ర
యాత్రలో అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, తట్టుకోలేని శ్రమలు రావచ్చు, కానీ మన యాత్రను సాగించేవారుగానే ఉండాలా. ఆగిపోయేవారుగా మనం ఉండకూడదు, వెనక్కి తిరిగేవారుగా ఉండకూడదు. ఒక్కసారి ప్రభుని గట్టిగా పట్టుకున్నామంటే ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా నువ్వు వెనకకి తిరగకూడదు, కృంగిపోకూడదు, నువ్వు వైదొలిగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. నీ యాత్రను కొనసాగిస్తూనే ఉండాలి, ప్రభు వైపు చూస్తూ. అందుకని అంటాడు, నేను ఆగిపోను, సాగిపోతూనే ఉంటాను సిలువను మోసుకొని. ఎంత మంచి పాట రాశారు, యేసయ్య గారు రాసినటువంటి పాట. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా పాడేవాడిని ఈ పాట. కొంతమంది పాడించుకునేవారు ఈ పాటని. పోరాటం, విశ్వాస పోరాటంలో ఆగిపోకూడదు, మనం ఆగిపోకూడదు, సోలిపోకూడదు, సొమ్మసిల్లకూడదు. ఆయన వైపే మన దృష్టి ఉండాలి, ఆయన వైపే. శిష్యులు అదే చేశారు. తుఫాను వస్తుందని చెప్పేసి ఆగిపోయి వెనక్కి తిరగలేదు, కానీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తే, ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, తెడ్లేస్తూనే ఉన్నారు. ఇంకా వల్ల కాదు అన్న సమయానికి యేసయ్య వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని చూశారు. ఫస్ట్ భూతం అనుకున్నారు. నేల మీద నడిచే వాళ్ళు ఎవరు ఉంటారు? భూతమేమో, దెయ్యమేమో అని భూతం భూతం అని అరుస్తుంటే యేసయ్య అన్నాడు, నేనే, భయపడకుము అన్నాడు. భయపడొద్దు, నేనే అన్నాడు. అని కానీ వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వచ్చాడు, యేసయ్య వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ యేసయ్యని చూసి కొంచెం తెప్పరిల్లినప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను ఒక మాటేనండి. శిష్యులు దేని చూసి వాళ్ళు భయపడ్డారు చెప్పండి? శిష్యులు ఏం చూసి సముద్రంలో భయపడ్డారు? వాళ్ళు అంటే యేసు ప్రభు రాకముందు, నేల మీద నడుచుకుంటూ రాకముందు యేసయ్య, శిష్యులు సముద్రంలో దేని చూసి భయపడ్డారు? గట్టి చెప్పాలి. అలలో, తుఫాన్లను బట్టి భయపడ్డారు, అంతేనా? అలలు ఏవైతే ఎగిసిపడతా ఉన్నాయో వాటిని చూసి భయపడిపోయారు. ఇప్పుడు యేసయ్య దేని మీద నడుచుకుంటూ వచ్చాడు? ఆ అలల మీద నడుచుకుంటా వచ్చాడు. అంటే వాళ్ళ భయం దేని చూసైతే భయపడ్డారో ఇప్పుడు ఆ భయం ఎవరి కింద ఉంది? యేసయ్య పాదాల కింద ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వేదైతే భయపడతావో, నీ జీవితంలో దేన్ని చూసైతే భయపడతావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఆయన పాదాల కింద ఉంచుతాడు. అందుకని భయపడొద్దు అన్నాడు. చిన్నపిల్లలు ఏదైనా, మా జోషి కూడా చిన్నప్పుడు ఏదైనా పురుగులు కానీ ఏమైనా చూసినప్పుడు భయపడిపోడు, అమ్మో డాడీ అనేవాడు. అప్పుడు ఏమందరా ఇది అని చెప్పేసి గవగా వెళ్ళిపోయి దాన్ని ఇటు పట్టుకున్నావు అనుకో, ఓరి ఇంతేనా ఇది, నేను భయపడిపోయా డాడీ, ఇదేదో అనుకున్నా అనేవాడాడు. అట్లాగే ఏదైతే మనం భయపడతామో, దేన్ని చూసి మన జీవితంలో భయపడతామో దేవుడు ఆ భయాన్ని ఆయన పాదాల కింద ఉంచుతాడు. అందుకని యేసు ప్రభు తన పాదాల కింద భయాన్ని పెట్టినప్పుడు ఇంకా మనకు భయం ఉంటుందా? ఉండదు. భయం అనేది ఉండదు, దిగులు అనేది ఉండదు. ఇక భయం పోగొట్టుకున్నారు శిష్యులు. అమ్మాయ అంటే యేసు ప్రభువే ఈ అలల మీద దేన్ని చూసైతే మనం భయపడ్డామో దాని మీదే నడుచుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడని యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని ఆ రోజున శిష్యులు చూడగలిగారు. ఇప్పుడు చూసినటువంటి వాళ్ళు కుదురుగా ఉన్నారా? ఒక అతను అన్నాడు యేసు ప్రభుని చూసి, యేసయ్య నీవే అయితే నేను కూడా నీలాగే నేల మీద నడవాలన్నాడు. ఎవరు ఆయన పేరు చెప్పండి? పేతురు. చెప్పండి పేరు ఎవరు? పేతురు అన్నాడు, ప్రభువా నీవైతే నేను కూడా నీళ్ళలో నడుస్తాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అక్కడ ఏముంటుంది మాట? ఒకే మాట ఉంటుంది. ఏంటో తెలుసా? రా అన్నాడు. నడు అని అన్నాడు. అంటే నీకు నడవాలి అని విశ్వాసములో నువ్వు బలపడటానికి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? సాహసం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. నువ్వు విశ్వాసములోనే, నేను విశ్వాసనే, ఈ భక్తి చాలని కూర్చోకూడదు. నీ విశ్వాసాన్ని దినదినము అభివృద్ధిలోకి తీసుకురావాలంటే నేను చేయాల్సింది ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు, సాహసం చేయాలి. ఇది చాలు అని కూర్చోకూడదు. బహుశా
12 మంది శిష్యులు ఆ పడవలో కూర్చున్నారు. ఒక్క పేతురే సాహసం చేశాడు, ప్రభువా నేను కూడా నడుస్తానని. మిగతా వాళ్ళని ఉంటారు, అరే ఎందుకురా నీకు ఎందుకురా, మేము అడగలేక, మేము నడవలేక నీకు ఎందుకురా కూర్చున్నదానికి పేతురు, పనేం లేదు నీకు. ఇప్పుడు ఎట్లా కొట్టా దేవుడి దయ వల్ల, యేసుప్రభు వల్ల ఈ తుఫాను నుంచి మనం రక్షించబడ్డాం, ఈ ఎక్స్ట్రాలు ఎందుకురా నీకు, నీళ్ళ మీద నడుస్తావా, మేమందరం నడవలేకరా, మేము అడగలేక కూర్చో అని చెప్పేసి అనుండొచ్చేమో. అంటే భక్తిలో, విశ్వాసంలో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు కొంతమంది సంఘాల్లో జరిగేది ఏంటో తెలుసా, అది వెనక్కి లాగుతూ ఉంటారు. అవునా కదా శివరాధం గారు? లాగుతూ ఉంటారు. ఏదైనా దేవుడు పని చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారనుకో, ఎవరన్నా విశ్వాసంతో కొంచెం సాహసం చేద్దాం, దేవుడి పనిలో సాహసం చేద్దాం. ఇలా కూర్చుంటే ఎలాగండి, దేవుడు పరిచర్య ముందుకెళ్ళాలి, అనేక మంది ఆత్మల రక్షణ నిమిత్తమై మరి బోధకుడు పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, మనవంతు మనం కూడా సహాయం చేద్దాం, నడిపిద్దాం అని దేవుని పనులు ముందుకు అడిగేస్తే కొంతమంది ఏం చేస్తారంటే, మేము చేయలేక ఎక్కడికి వెళ్ళేది ఎజాల్లో కూర్చో అని వెనక్కి లాగేసేటి వాళ్ళు లేరా, చాలామంది ఉన్నారు. ఒక ఆయనంట పీతలు వేసుకొని బయలుదేరాడు. ఏంటి పీతలు వేసుకుని బొట్టలు వేసుకొని వెళ్తూ ఉన్నాడంట. మూత పెట్టల ఒక ఆయన అన్నాడు, ఏమంటే పీతలన్నీ పడిపోతాయండి, మూత పెట్టపోతే పీతలన్నీ పడిపోతాయంటే ఆయన ఏమన్నాడు ఏంటి తెలుసా, పావులండి అన్నాడంట. ఎందుకు అంటే ఒక పీత బయటపడాలి బొట్టలో నుంచి అని పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు వెనకాల మరొక పీత ఏం చేసేది తెలుసా, దాన్ని వెనక్కి లాగేస్తుంది. మానవ లక్షణాలు కూడా అంతే. ఎదుగుదాము, అది ఏ విషయంలో కానీ, చదువులో కానీ కష్టపడుతూ ఉంటాడు పాపం, కుటుంబ పోషణ కోసం కష్టపడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుగుదాం అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆయన వెనక్కి లాగుతారు. అంటే లేనిపోయిన మాటలు బురద జల్లి ఆయన గౌరవాన్ని, ఆయన ప్రతిష్టని దిగజార్చాలని లేనిపోయిన మాటలన్నీ చెప్పి వెనక్కి లాగుతారు. భక్తిలో కూడా అంతే, పరిచర్యలో కూడా అంతే. ఇది కామన్, జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే విషయంలో మనం వెనక్కి వెళ్ళకూడదు. మనుషులు మాటలు విని వెనక్కి దడవకూడదు. నేను చేస్తా, ప్రభు కోసం ఒక నిర్ణయం తీసుకున్నామంటే, ప్రభు కోసం ఒక సంకల్పంతో నేను ఇది చేస్తాను ప్రభు కోసం అని ఒక సంకల్పం ప్రభు సన్నిధిలో తీసుకున్నప్పుడు అది సాహసోపేతం, నీ వల్ల కాందే ఉండొచ్చు, ఒక సాహసంతో కూడినటువంటి పని అవ్వచ్చు, ప్రయత్నం అవ్వచ్చు, కానీ దాన్ని వదిలిపెట్టకూడదు. ప్రభు కోసం ముందుకే వెళ్ళాలి. నా వల్ల కాదులే, ఇక నేను ఇంతేలే, ఇంక నుంచి నేను ముందుకెళ్ళలేను అనే నిరుత్సాహంలో విశ్వాసం ఉండకూడదు. పేతురు మనకి నేర్పుతున్నటువంటి పాఠం ఏంటో తెలుసా, సాహసం గురించి చెప్తున్నాడు. విశ్వాసంలో ప్రభు పట్ల విశ్వాసం చూపించాడు. నా యేసయ్య రమ్మంటే ఖచ్చితంగా నేను నడవగలను. నడువు పేతురు అన్నాడంటే ఆయన నడిపిస్తాడు, నేను నడవగలను అని ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన కనుపరిచాడే లేదా, కనుపరిచాడు. వెంటనే కాలు పడవలో నుండి ఇలా వేసాడు. కాలు మునిగిందా, మునగల, ధైర్యం వచ్చేసింది, నిలబడ్డాడు, 5-6 అడుగులు వేసేసాడు ముందుకి. వెళ్ళిన తర్వాత ఆ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే దిక్కులు చూడటం ప్రారంభించాడు. దిక్కులు చూశాడు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా విశ్వాసంలో మీరు ఒక తీర్మానం తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి వారి నుంచే నీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి తెలుసా, నువ్వు ఎప్పుడైతే దిక్కులు చూస్తావో, అటు ఇటు ఎప్పుడైతే చూస్తావో ఆ మాటలు తగిలినప్పుడు నువ్వేం చేస్తావు, మునిగిపోవటం ప్రారంభిస్తావు. పేతురులు అక్కడ జరిగిన విషయం అదే. అటు ఇటు చూడటం ప్రారంభించాడు. అప్పటి వరకు దేవుడు ముఖాన్ని చూస్తున్నటువంటి పేతురు, దేవుడు ముఖదర్శనాన్ని చూస్తూ నడుస్తున్నటువంటి పేతురు ఒక్కసారిగా కుడివైపుకి ఎడమవైపుకి దిక్కులు చూడటం ఎప్పుడైతే ప్రారంభించాడో ఇప్పుడు జరుగుతున్న మాట ఏంటి తెలుసా, మునగటం ప్రారంభించాడు. అంటే ఒకలాంటి భయం వచ్చేసింది. ఆ భయం ఎప్పుడైతే వచ్చేసిందో మళ్ళీ అటు గాలిని చూశాడు, అటు ఇటు గాలి చూశాడు. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా, తుఫాను ఆగిపోయినప్పుడు జరుగుతుందా, తుఫాను ఉన్నప్పుడే జరుగుతుందా? ఏమనుంది బైబిల్లో, తుఫాను ఇప్పుడు గద్దించలా యేసయ్య, ఇంకా గద్దించలా, తుఫానులోనే జరుగుతున్నటువంటి ఈ సంఘటన. పేతురు నడుస్తూ వచ్చినప్పుడు తుఫాను ఉంది,
ఇంకా అవలా ఆ తుఫానులోనే కాలు పెట్టి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తుఫాన్లో మునిగిపోవటం ప్రారంభించాడో దేవుడు ఏం చేశాడు తెలుసా? పేతురుని పట్టుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మూడో అంశం ఏంటంటే, మొదటిది పంపించింది దేవుడే, అంటే శ్రమలోకి పంపించింది యేసయ్యే పంపించాడు. రెండోది పంపించినటువంటి ఆ శ్రమ నిమిత్తమై ఆ శ్రమలలో మనము పడిపోకూడదని ప్రార్థన చేసేది కూడా ఆయనే. రెండోది ఆ శ్రమను మనము తట్టుకోలేనప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చేది ఆయనే. మూడోది ఇది. నాలుగోది ఏంటి తెలుసా? మన విశ్వాసంలో బలపడటానికి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రోత్సహించేది కూడా ఆయనే. నిన్ను ప్రోత్సహిస్తాడు విశ్వాసంలో. రా అన్నాడు పేతురుని. వద్దులే పేతురు, నీ వల్ల కాదులేని దేవుడు చెప్పలా, ప్రోత్సహించాడు. అంటే మన భక్తిని, మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తాడు. నీ వల్ల కాదులే ఆగిపో అండవు, ప్రోత్సహిస్తాడు. ఐదోది ఏంటి తెలుసా? ప్రోత్సహించినటువంటి దేవుడు మరలా మనం ముందుకెళ్తున్నప్పుడు, మునిగిపోతూ ఉన్నప్పుడు పైకి లేపేది కూడా ఆయనే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు మునిగిపోవటం ప్రారంభించినప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? చెయ్యి పట్టుకొని పైకి లేపాడని ఉంటుంది. వాస్తవంగా ఏదైనా తప్పు చేసామనుకో, ఎవరో తప్పు చేశారనుకో, మనం ఏం చేస్తాం? పెద్దలు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఓ గొయ్యి ఉంది, ఆ గోతులో పడిపోయాడు వాడు, ఒక వ్యక్తి పడిపోయాడు. వెంటనే మనం వెళ్ళి చెయ్యి పెట్టి పైకి లేపకోకుండా ఏం అంటాం తెలుసా? ఎరా చెప్పానుగా నీకు, విన్నావేరా నువ్వు అని క్లాస్ బిగుతూ ఉంటాడు. కింద ఉన్నవాడు ఏం చేస్తాడు? బాబు ముందు పైకి లేపాయా అంటే పైకి లేపడం పక్కన పెట్టేసి, అరే నువ్వు చెప్పినట్టుగా ఎందుకు ఏం లేదురా, నువ్వు నేను చెప్పే వద్దన్నాను కదా, అందుకే పడ్డావు చూడు ఇప్పుడు అని క్లాస్ బిగుతూ ఉంటారు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? క్లాస్ బిగల, ముందు చేయి పట్టుకొని పైకి లేపాడు. అదే ఉంటుంది మాట, వీలైతే చదవండి. చేయి పట్టుకొని లేపిన తర్వాత అప్పుడు అంటున్నాడు దేవుడు, ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసి అన్నాడు. ముందే అనొచ్చుగా. యేసయ్య పేతురు మునిగిపోతూ ఉంటుంటే, పేతురు ఏదయ్యా నీ విశ్వాసం, అల్ప విశ్వాసలాగా ఉన్నావు అని 2-3 మాటలు పలకటం ప్రారంభించాడు అనుకో, ఈలో పేతురు ఏమైపోతాడు? మునిగిపోయి చచ్చిపోతాడు. అది తెలుసు కాబట్టి దేవుడు వెంటనే పేతురుని చేయి పట్టుకొని పైకి లేపిన తర్వాత అంటాడు దేవుడు, అల్ప విశ్వాసి అన్నాడే. చూసారండి దేవుని చివరిగా పైకి లేపేది కూడా ఆయనే. నేను ముగించేస్తా ఉన్నాను, మీకు అర్థం ఏముంటుంది. ఈ సంఘటన సింపుల్గా చెప్పాలని నేను ఇష్టపడ్డాను. ఈ సంఘటన బేస్ చేసుకొని మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి తెలుసా? ఇక్కడ ఈ సముద్రంలోకి దేవుడు ఆ తుఫాను మధ్యలోకి శిష్యుల్ని పంపించింది దేవుడే పంపించాడు. అవునా? యేసయ్యే పంపించాడు. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, శ్రమలు అనేవి, ఒక్కొక్కసారి ఇబ్బందులు అనేవి, ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లోకి దేవుడే అనుమతిస్తాడు. ఒక్కొక్కసారి, అన్నిసార్లు అంటలా. కొన్ని శ్రమను మనం తెచ్చుకుంటాం. వద్దన్న పని చేసి తెచ్చుకునే శ్రమలు లోకానుసారమైన శ్రమలు అవి కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసంలో బలపడటానికి, నిన్ను పరీక్షించడానికి కొన్ని శ్రమలు దేవుడు పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆయన కాముగా కూర్చోడు, మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానిలో నిలబడాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మూడోది ఏంటంటే, ఆ శ్రమలలో మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవుడే మనల్ని ఎత్తుక్కుంటా మన దగ్గరికి వస్తాడు. నాలుగోది, ఆయన విశ్వాసములో మనం బలపడటానికి మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అది దేవుని పట్ల ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు, ఆ సాహసం తీసుకున్నప్పుడు, ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయంలో నువ్వు నిలబడటానికి ఆయన ప్రోత్సహిస్తాడు. నేను ఉంటాగా, చెయ్యి నా కోసం ఏం చేస్తాను అనుకున్నావు, చెయ్యి, నేనున్నా కదా అని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సహించిన తర్వాత నువ్వు ముందుకెళ్తున్నప్పుడు, కొంత సమయం వెళ్ళిన తర్వాత మరలా నువ్వు విశ్వాసంలో జారిపోయేటప్పుడు ఆయన చెయ్యి అందించి నిన్ను పైకి లేపుతాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. అంతకుముందు మనం చెప్పినట్టుగా శ్రమలు మనల్ని క్రమశిక్షణ ద్వారా ఆయన కనికరం చూపించి క్రమశిక్షణలో పెడతానికి తీసుకొస్తాడు. మనల్ని కాపాడటానికి, ఆయన కాపుదల ఉంచడానికి, మరింత ప్రమాదం రాకుండా ఉండటానికి ఆయన కృప ద్వారా మనల్ని కాపుదల ఇస్తాడు. మూడోది,
మనకి కిరీటాన్ని ఇవ్వటానికి ఆయన కనుదృష్టిని మన పైన ఉంచుతాడు. ఇక్కడ పేతురు సాహసోపేతమైనటువంటి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చివరిగా, ప్రభువా నన్ను లేపయ్యా, నేను మునిగిపోతున్నాను తండ్రి, నన్ను లేపయ్యా అని చేయి అందించినప్పుడు అది అక్కడ పేతురు చేసినటువంటి 3 ప్రార్థనలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 22 నుంచి మత్తయి సువార్త 14:22 నుంచి 32 వచనాలు మళ్ళీ ఇంటికి వెళ్ళిన చదువుకోండి. 3 ప్రార్థన చేశాడు పేతురు. ఒకటి సాహసోపేతమైనటువంటి ప్రార్థన, అదేంటంటే ప్రభువా నేను నడుస్తానయ్యా అని ఒక ప్రార్థన. చివరిగా మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన దీన పరిస్థితుల్లో ఆయన వల్ల కానప్పుడు ప్రభువా నన్ను లేపయ్యా అని ఒక ప్రార్థన చేశాడు. దేవుడు చేయి పట్టుకొని లేపాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నేను ముగించేస్తా ఉన్నాను. బహుశా నీ జీవితంలో కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక నింద, ఏయో నేను ఆధారపరిచేటువంటి సంఘటనలను చుట్టూ అలుముకున్నప్పుడు, ఎటు తిరగలేనటువంటి పరిస్థితుల్లో, అన్నీ బాగున్నప్పుడు అకస్మాత్తుగా నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చేసి నిన్ను గలిబిడి చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ఇది ఒకవేళ నువ్వు అన్నీ బాగున్నప్పుడు నువ్వేం తప్పు చేయకోకుండా, ఒకవేళ తప్పు చేసి లేదంటే దేవుని పట్ల ఏదైనా అవధేయత ప్రదర్శించావేమో, ఏదో పాపం చేసావేమో చెక్ చేసుకోవాలి. వచ్చినప్పుడు ఎందుకు ఈ శ్రమ నా జీవితంలోకి వచ్చింది, ఎందుకు ఈ అనారోగ్యం నా జీవితంలోకి వచ్చింది, ఎందుకు ఈ నిందలు అవమానాలను ఎదుర్కొంటున్నాను అని కనుక నువ్వు పరీక్షించుకున్నప్పుడు, దేవుడే ఎందుకు వీటిని నన్ను పెట్టాడంటే నేనెక్కడో తప్పిపోయానో, నేనేదో ఒక పాపం చేసి ఉండొచ్చేమో అని ఆ పాపం వలన దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడతానికి శిక్షిస్తాడు. క్రమం తప్పినప్పుడు అన్న విషయాన్ని గమనించి ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు వేడుకున్నట్లయితే, అయ్యా నీ కనికరం చూపించాయా, నీ కనికరం చూపించు ప్రభువా, నా పాపాన్ని క్షమించు ప్రభు అంటే ఆయన శిక్షించినప్పటికి కూడా మళ్ళీ నిన్ను తీసుకొచ్చి క్రమంలో పెడతాడు. ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు, నీకు కాపుదలనిస్తాడు. ఆయన కృప నిరంతరము నీ పైన ఉంటుంది. భయపడొద్దు, తొందరపడొద్దు, నిరుత్సాహపడొద్దు. నీ విశ్వాస యాత్రని ప్రభువును ఒక్కసారి పట్టుకున్నావా, నువ్వు వెనక్కి తిరగొద్దు. ఒక్కసారి పట్టుకున్నప్పుడు ఇంకా వెనక్కి చూసే పని లేదు, ముందుకే నీ యాత్రనే కొనసాగించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందొచ్చినా, అవమానాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని సవాళ్ళు నీ జీవితంలో వచ్చినా ప్రభువుని విడిచిపెట్టుకోకుండా ముందుకెళ్ళాలి. ఇదే ప్రభు నేర్పుతున్నటువంటి పాఠాలు. ఇదే ప్రభు అంటే నిజమైన క్రైస్తవులుగా ఉండేవారికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఉండగలుగుతావా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు శ్రమలను చూసి నువ్వు కృంగిపోయావేమో, నిరుత్సాహంలో పడిపోయావేమో, పడిపోయావేమో, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు ఇంత పరిస్థితి అని ఒకవేళ అనుకుంటున్నావు. ఎక్కడో పడిపోయావేమో, ఒక్కసారి సరి చేసుకుందాం. ఎక్కడో జారిపోయావేమో, ఒక్కసారి సరి చేసుకుందాం. వాటిని సరి చేయటానికి దేవుడు మళ్ళీ తిరిగి క్రమంలో పెడతానికి నేను శిక్షిస్తాను అని శిష్యులను ఏ విధంగా అయితే తుఫానులో పంపించాడో నీ జీవితంలో కూడా ప్రభు ఒక శ్రమను అనుమతించాడు. దాన్ని తీసేది ఆయనే, నీ గురించి ప్రార్థన చేస్తుంది ఆయనే. ప్రభువా నా శ్రమ నుంచి నన్ను విడిపించాయా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నావు కదా, దేవుని వైపు నీ కన్ను దృష్టి నుంచు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి, ప్రభువా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించా, నీ కనికరము, నీ కృప నా పైనుంచి, నీ కన్ను దృష్టి నా పైనుంచి ప్రభా, మీరిచ్చే బహుమానం కోసం ప్రభా ఎంత శ్రమనైనా ఎదుర్కొంటానయా, ఎంత సాహసమైనా చేస్తానయా అని ఒక తీర్మానం తీసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, విత్తినటువంటి విత్తనము, వాక్యమైనటువంటి విత్తనాన్ని విత్తారు. నీ బిడ్డలు ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో ప్రభా ఫలింప చేయండి, మొలకెత్తాలి ప్రభా. ఇదిగోనైనా మంచి నేలన పడినటువంటి విత్తనం వల్లే వాళ్ళ హృదయంలో పడినట్లుగా కృపను అనుగ్రహించండి నాయన. నేల మీద పడ్డ, త్రోవ మీద పడ్డ పక్షులు వచ్చి ఏరుకుపోతాయి, అపవాదు వచ్చి ఏరుకుపోతాడు నాయన. హృదయంలో నాటబడినట్టుగా సహాయం చేయండి. నీ బిడ్డలు ఇప్పటి వరకు నాయన మరి ఎలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నారో మాకైతే తెలియదు, కానీ నాయన ఇదిగో శ్రమలను ఆపాదించేది నువ్వే, వాటి నుంచి విడిపించేది నువ్వే, మా కొరకు ప్రార్థన చేసేది నువ్వే, మా కొరకు ఎత్తుక్కుంటూ వచ్చేది మీరే, మమ్మల్ని ప్రోత్సహించేది మీరే, మమ్మల్ని పైకి లెట్టేది మీరే.
కాబట్టి నాయన ఎంత మంచి దేవుణ్ణి మేము ఎరగటం ఎంత ధన్యవంతమైన జీవితాలు ప్రభువా. అయా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ పనులందు మీరునండి, వాళ్ళ ప్రయాసలో మీరునండి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి సకలమైనటువంటి ఆయా కార్యాల్లో మీరుండి వారి కార్యాలను సఫలీకృతం చేసి జయకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాల్లో మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కండ్రిక ప్రాంతం గురించి అనుదినము మేము ప్రార్థిస్తున్నాం. నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి కుటుంబంలో మీరు ఒక నూతనమైన క్రియలు చేసి, అద్భుతమైన క్రియలు, అసాధారణమైనటువంటి క్రియలు, ఎదుగునైనా ఆ రోజున సముద్రాన్ని ప్రభా ఒక మాట ద్వారా మీ సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి ఆ గాలి వానను తుఫాన్ని గద్దించినప్పుడు అది ఆగిపోయెను అని ఉంది నాయన. వాళ్ళ కుటుంబాల్లో చెలరేగుతున్నటువంటి తుఫానును ప్రభా నీ నోటి మాట ద్వారా మీరు ఒక్క మాట ప్రభా, ఒక్క మాట సెలవేయండి ప్రభా. తుఫానులన్నీ నెమ్మలమవుతాయి, శ్రమలన్నీ నెమ్మలమవుతాయి ప్రభా. అట్టి కృప ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో దయచేయండి అయ్యా. నిన్ను రుచి చూసి ఎరిగి నీ సన్నిధికి రావటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెహోవాను రుచి చూచి ఎరుగుడి అన్న నీ వాక్యాన్ని అయ్యా ఈ కండ్రిక ప్రాంతంలో నెరవేర్చండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. యవ్వన కాలంలో ప్రభు తండ్రి వాళ్ళ వ్యసనాల నుంచి, బహుశా వ్యభిచారంలో ఉండవచ్చు, త్రాగుబోతుతనంలో ఉండొచ్చు, ధూమపానం చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, మోసకరమైనటువంటి జీవితాలు, అన్యాయం అక్రమమైనటువంటి జీవితాలు ఉంటే ప్రభా వాటన్నిటి నుంచి నీ బిడ్డలను ప్రభా బయటికి తీసుకురమని ప్రార్థిస్తున్నాను. అపవాది వేసినటువంటి ప్రభా ఆ తంత్రాల నుంచి, అపవాది వేసినటువంటి ఆ గేలముల నుంచి బిడ్డలను విడిపించే శక్తి, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నువ్వే ప్రభువా. కాబట్టి నీ కనికరము చూపించి ప్రతి ఒక్క బిడ్డను బంధకాల నుంచి విడిపించండి. మంచి మార్గంలో, నీతి మార్గంలో, సన్మార్గంలో ప్రభువా బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి. వాళ్ళ ఆలోచనలు మీరునండి అయా ప్రభు, వాళ్ళ మాట ఏంది మీరునండి. ఆ పెదాలు ప్రభు తండ్రి నీ మాటలే పలకాలి ప్రభు. ఇది అలాంటి తలంతులు బిడ్డలకి దయచేయమని. ఇదిగో నాన్న విశ్వాసాలు ఉన్నటువంటి బిడ్డల్ని అభివృద్ధిపరచండి. ప్రార్థనలో నిలకడ బలాన్ని కలిగి అయా విశ్వాసంలో జారిపోకుండా పడిపోకుండా నాయన నీ సిలువను మోసుకొని నేను వెంబడించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలకి నాయన ఈ వయసులో కావలసినటువంటి శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఇదిగో నాయన వారికున్న ఆయుష్ ఎంతకాలం మాకైతే తెలియదు, కానీ ఆయుష్ కాలం కూడా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ నీ సన్నిధిలో నిత్యము గడిపేటువంటి అనుభవాన్ని బిడ్డలకు దయచేయండి. నీ కృపా క్షేమాలు బిడ్డల వెంట ఉంచమని, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని. ఒక రోజున ప్రభా బిడ్డలందరూ కూడా ఇదిగోనైనా మీరు ఎత్తబడే గుంపులో మీరు రాబోతూ ఉన్నారు మా కొరకు మధ్యాకాశంలోకి. నాయన విడవబడకుండా అందరం ఎత్తబడే గుంపులో ఉండేలాగా సహాయం ఇచ్చేయమని. నీ మెండైన ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని, ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి సహాయం ఇచ్చేయమని ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.